నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. మార్కాపురం నియోజకవర్గంలో ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, బియ్యం దోపిడీ, మద్యం దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నాయని, వీటిని నిర్వహించాల్సిన ఎమ్మెల్యే వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్షాలపైన నోటి దురుసు ప్రవర్తిస్తున్నాడంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్రస్వరంతో స్పందించారు. ఆయన మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెడికల్ కాలేజీ వ్యవహారంపై ఎమ్మెల్యే కందుల రెడ్డి తనను, పార్టీ నాయకులను ఇష్టారీతిగా మాట్లాడడము, ఏకవచనంతో సంబోధించడము, ఏరా ఏంటి అన్నట్టుగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అప్రజాస్వామిక పదాలు వాడడం కాదు, నీ పాలనలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దృష్టి సారించాలన్నారు. అలా పట్టించుకోకపోతే త్వరలోనే జిల్లా కేంద్రం ఒంగోలులో మట్టి, ఇసుక, బియ్యం, మద్యం మాఫియాలపై ధర్నా నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరించారు. మీడియా సమావేశంలో డాక్టర్ కనకదుర్గ, మక్బుల్ బాషా, షంషీర్ అలీబేగు, శ్రీనివాసరెడ్డి, సలీము, చెంచిరెడ్డి, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, మురారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో గత 15 నెలలుగా ఈ ప్రజలు ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, మద్యం దోపిడీ, ల్యాండ్ దోపిడీ, బియ్యం దోపిడీ, ప్రజలకు ఇన్ని దోపిడీలు జరుగుతున్నాయే. ఈ దోపిడీల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోయినరు? మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎన్ని దోపిడీలు జరిగినప్పటికీ కూడా మీరు ప్రతిపక్షాలని తిట్టుకుంటా తిరగమనే మీకు అధికారం ఇచ్చింది. మీ బాధ్యత కాదా ఇది? ఇవన్నీ ఎవడైతే దోచుకుంటున్నాడో ఆ దోచుకునేటువంటి వ్యక్తుల్ని దండించి మీరు సక్రమంగా ఈ ప్రాంత ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు సరైనటువంటి సేవలు అందించాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు మీ బాధ్యతలను విస్మరించినారు, మీ బాధ్యతల్ని మర్చిపోయినారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో కూడా తొందరలోనే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఈ కార్యక్రమం మీద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము అనేది కూడా మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.